అందరికి నమస్కారం. చిన్న స్టోరీ. చాలా మంచి స్టోరీ. దాదాపు ఒక 15-20 సంవత్సరాల కింద చదివిన స్టోరీ. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఎవరికైనా కథ చెప్పాలనుకుంటే ఫస్ట్ అడిగేటటువంటి జ్ఞాపకం వచ్చేటువంటి స్టోరీ ఇదే. ఏం లేదు. ఒక చిన్న గ్రామంలో ఒక వ్యక్తి ఉంటాడు. 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటాడు. అతనికి దాదాపుగా పని మీద శ్రద్ధ లేనటువంటి వ్యక్తి. దాదాపు ప్రతిసారి ఎంజాయ్ జేయాలా, జూలాయిగా తిరగాల, ఫ్రెండ్స్‌తోని గడపాలా, అక్కడిక్కడ తిరగాల. సమాజం అంటే కుటుంబం అంటే బాధ్యత లేదు. సమాజం అంటే విలువ లేదు. పెద్దలంటే గౌరవం లేదు. అటువంటి వ్యక్తి. అందరు ఎవ్వరు కూడా అతని జీవితంలోకి ఒకరోజు మెచ్చుకున్నారు. ఈయన ఇట్లున్నాడు అని జెప్పేసి ఎవ్వరు కూడా మెచ్చుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి దాదాపు ఏం చేస్తాడంటే అతని యొక్క అభిప్రాయం ఏంటంటే అదృష్టం ఉన్నోడే ప్రపంచంలో బాగుపడతాడు. ఎవ్వడు కూడా అదృష్టం లేకపోతే బాగుపడడు. అదృష్టం జాబొచ్చింది అదృష్టం. వాడు మంచి బతున్నాడు అదృష్టం. వాడికి బిజినెస్ మంచిగా సక్సెస్ ఉన్నది అదృష్టం. వాడు ఎంతసేపు కష్టపడుతుండు, ఎట్లా కష్టపడుతుండు అన్నీ వీడికి పట్టాయి. అదృష్టం ఉంటేనే బాగుపడుతురు అన్నటువంటి అభిప్రాయం. ఒకరోజు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి ఫ్రెండ్స్ కూడా పోయి నీకు ఎక్కువ కేర్ చేయడు. కాకపోతే ఫ్రెండ్స్ అంటే ఎవరు అంటే ఇక జులై తిరుగుతాడు ఇక్కడ అప్పుడప్పుడు కనిపించినోడే. ఫ్రెండ్స్ కొద్దిగా ఎట్లా ఉన్నా గానీ ఫ్రెండ్సే తోలుకుపోతారు. వీళ్ళు కూడా వాళ్ళే ఖర్చు పెట్టుకొని టూరు యేసుకున్నారు. ఒక టూర్‌కు బయలుదేరారు. చాలా దూరం అన్ని దేవాలయాలు తిరుగుతుర్రు. అక్కడక్కడ ఒక దేవాలయం దగ్గర ఒక జ్యోతిష్కుడు జోస్యం చెప్తుండు. వీళ్ళందరూ పోయి చూపెట్టుకున్నారు. అందరికి కూడా నీకు పెళ్లయితది. నీకు నెక్స్ట్ ఇయర్ పెళ్లయితది. నువ్వు మంచివాడివి. నువ్వు ధనవంతుడవుతావు. ఇట్లా చెప్తుర్రు. ఈయన రాగానే వాడు ఈ అదృష్ట రేఖ వీడిది చేతి చూసి పరేషాన్ అయిపోయిండు జ్యోతిష్కుడు. గట్టిగా చెప్పిండు. నీ అదృష్ట రేఖ చాలా బలంగా ఉన్నది. నువ్వు అదృష్టవంతుడవైతావు అని చెప్పిండు. నాకు కోపం వచ్చింది ఒకటేసారి. నేనేమో అదృష్టవంతుడిని. చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా. అందరి కొద్ది ఇట్లా వాడే గాని అది అదృష్టం. నువ్వు నమ్ముతావా నమ్మవా నీ ఇష్టం గాని నువ్వు అదృష్టవంతుడు. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. నమ్మకపోతే నీ ఇష్టం. నమ్మితే నీ ఇష్టం. నమ్మకపోయినా గాని నేను ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలే. వెళ్ళిపో అని చెప్పేసి వస్తాడు. అచ్చటి నుంచి ఇంకా పని చేస్తాడు. బంద్ చేస్తాడు. అసలు పనే ఉండదు. అంతకుముందు ఒక 5 రోజులు పోతుండే. ఒక రోజు పోతుండే 5 రోజులు ఇంటికి రావనటువంటి పరిస్థితి. ఇప్పుడైతే ఆ 5 రోజులకు ఒకసారి కూడా పోయేటువంటి పరిస్థితి లేదు. మంచిగా తిరుగుడు పనులు. ఆ తల్లిదండ్రులకు కూడా చాలా విరక్తి చెందింది. తిట్టడం, అసలు ఒకరోజు అన్నం పెడితే ఇంకో రోజు పెట్టకపోవడం. వీడికి కూడా చివరికి వచ్చేసింది దశ. నేను అసలు ఏం చేయాలా? మరి పని చేసుకుందామని అంటే దాని నుంచి మరి పని చేసుకుందాం టర్న్ అంటే కాలే. ఏంది అంటే ఇప్పటికి కూడా అదృష్టం లేదు నాకు. నాకు అదృష్టం లేదు. అందరూ అదృష్టవంతులే. నాకు అదృష్టం లేదు. ఏం చేసినట్టు చివరికి ఇంట్లో నుంచి బయలుదేరాడు. ఇక నేను బతుకుడు వేస్ట్. అయితే ఏం చేస్తా? నన్ను అదృష్టవంతుడు జ్యోతిష్ చెప్పిండు కదా! నేను డైరెక్ట్ బయలుదేరుతా. ఎక్కడికి బయలుదేరుతా? అదృష్ట దేవతనే లెంకుతా ఇక. ఎక్కడున్నదో అదృష్ట దేవతను లెంకుతా. లెంకేంత వరకు ఇక్కడికి రాను. వెతికి పట్టుకున్నంత వరకు మళ్ళా ఇంటికి తిరిగి రాను. ఒకవేళ తిరిగొస్తే నా శవమే రావాలా? డిసైడెడ్. అయితే బయలుదేరిండు. బయలుదేరి ఒకరోజు అక్కడక్కడ సత్రం పెడితే దేవాలయాల దగ్గర పోతుండు, వెళ్తుండు. చాలా అన్ని దేవాలయాలు తిరిగిండు. ఎక్కడ కూడా కనిపియలే. అక్కడి నుంచి అంతా అడవి దారి పట్టిండు. ఎక్కడన్నా కనపడనిక. ఎక్కడన్నా తపస్సు చేస్తానా లేకుంటే ఎక్కడ గడబడతా నేను నడుస్తాను ఏముంటా అని చెప్పేసి బయలుదేరిండు. అట్లా కొన్ని రోజులు గడుస్తుంది. గడవంగా ఎదురుంగా పెద్ద అడవిలోకి బయలుదేరిండు. అడవిలో నడుస్తా ఉన్నాడు. పెద్ద సింహం వచ్చింది ఎదురుగా. సింహం వచ్చిన భయపడలేదు. ఎందుకంటే చివరికి నేను చావుకు దగ్గరగానే ఉన్నా. సింహంకు భయపడేదేంటి? సింహం వచ్చింది. సింహం కూడా ఏమనలేదు. భయపడతాడు ధైర్యవంతుడు అని చెప్పేసి. బాటసారి ఆవు ఉన్నది. చెప్పు ఏం కావాలన్నాడు. ఎక్కడ బయలుదేరినావు? ఏం లేదు. నా 35 సంవత్సరాలు అయిందన్నది నా జీవితం. ఇప్పటికి పెళ్లి లేదు, పెటాకులు లేదు. అందరితోని మాటలు పడ్డాడు. మరి ఇక్కడ ఇక మాటలు పడే బతికిన బాలు నాకు గుడి దగ్గరికి వచ్చి జ్యోతిష్కుడు ఏం చెప్పిండు? నువ్వు అదృష్టవంతుడు అవుతావు అని చెప్పిండు. మరి అదృష్టవంతుడు అయితే మరి అదృష్ట దేవతలు అయితే వెతకలేదు. మరి ఆడు చెప్పి వాడు ఆ జ్యోతిష్కుడు చెప్పి కూడా 6 నెలల దినం అవుతుంది. మరి నేను ఎక్కడ అదృష్టవంతున్నైనా కాలేను కదా! మరి అయితే బయలుదేరుతున్నా. అదృష్ట దేవతను వెతుకుతా. అనగానే అరే ఇంత ధైర్యుడు, ఇంత మూర్ఖుడు అయినప్పటికీ కూడా నాకు ధైర్యవంతుడు లెక్క అనిపిస్తుండు. నిజంగా అదృష్ట దేవతని ఎన్ని రోజులకు బయలుదేరి అంటే నాకు దాదాపు నెల నుంచి నెల 15 రోజుల టైం అవుతుంది. నేను బయలుదేరిన. నేను వెతికేంత వరకు ఇంటికెళ్ళా. వెళ్తే
నేను శవంగానే తిరిగి వెళ్ళాలి కానీ అప్పటిదాకా వెళ్ళను అంటాడు. ఆశ్చర్యం వేస్తుంది సినిమాకు. ఆశ్చర్యం వేసి సినిమా వెంటనే ఒక అతన్ని ఒక రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు అదృష్ట దేవత దగ్గరికి వెళ్తున్నావు, నాకు గొప్ప లెక్క కనబడుతున్నావు, నువ్వు ఏమైనా కానీ గొప్ప లెక్కన కనబడుతున్నావు. నీ ఆలోచన మూర్ఖత్వంగా ఉన్నప్పటికీ నీ ధైర్యం పోతానే ధైర్యం ఉన్న చూడు, అది నేను మెచ్చుకున్నా. నాకు ఒక సమస్య ఉన్నది, ఆ సమస్యకు పరిష్కారం తెలుసుకరా, నీకు రుణపడి ఉంటా. ఏ సమస్య చెప్పు అంటాడు. నేను ఈ అడవికి రాజును, అన్ని జంతువులన్నీ నా 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 ఆధ్వర్యంలో బతుకుతాయి. నేను ఒక్కసారి కన్నెర వేస్తే గజ్జమంటాయి దినాము, వాటిని నా ఇష్టమని చంపుకొని తింటా నేను. అంత పెద్ద రాజును. కానీ నా జీవితంలో ఏనాడు కూడా ప్రశాంతంగా నిద్రపోయిన జీవితం కాదు నాది. ఎందుకంటే నా తల ఎప్పుడు భారంగా ఉంటది. విపరీతమైన నొప్పితోని బతుకుతున్నా. కూర్చున్న మనసున పడ్డది, నిల్చున్న మనసున పడ్డది, ఎక్కడైనా పోయినా మనసున పడ్డది. దీనికి ఏంది పరిష్కారం ఏదో కొద్దిగా తెలుసుకొస్తావా దయచేసి? సరే, 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 సరే నేను వెళ్తున్నా, బయలుదేరుతున్నా అని చెప్పేసి వెళ్తాడు. వెళ్తా ఉంటాడు. అంత ఒక రాజు అడ్డం వస్తాడు. అతను బాగుంటాడు. రాజటం వచ్చి ఆగుబాటు సార్ ఎక్కడ వెళ్తున్నాడు అంటే, చెప్పు ఏం కావాలి, మీకేం కావాలి? నేను ఎక్కడో బయలుదేరుతున్నా, అదృష్ట దేవత దగ్గరికి వెతుకుదానికి వెళ్తున్నా, ఇప్పుడే సింహం కలిసింది చెప్పేది. ఆమెకు సమస్య ఉన్నాయట, నేను వెళ్తున్నాను, నన్ను బయలుదేరియండి, నీ దగ్గర ఆగట్ట టైం నా దగ్గర లేదు, నేను వెళ్తున్నాను అని చెప్పేసి. సరే, సరే వెళ్తున్నావు, అదృష్ట దేవతను ఇతను కూడా పర్సన్ అయిపోతావు రాజు కూడా. అరే ఇంత అతని యొక్క చరిత్ర అంతా అయిన అంటే ఎంత మూర్ఖుడైనప్పటికీ అదృష్ట దేవత వెళ్తుండని చెప్పేసి అతను కూడా ఒక సమస్య, నాకు కూడా ఒక సమస్య ఉన్నది, పరిష్కారం కనుక్కోగలుగుతావా? ఏ సమస్య? నేను పట్టాభిషేకం అయినది దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు 15 సార్లు యుద్ధం చేసినచ్చు కానీ ఎప్పుడు కూడా ఏ యుద్ధంలో గెలలే. పట్టాభిషేకమైన తెల్లారే వేరే దేశ రాజులు వచ్చి నా దండయాత్ర చేసి నా రాజ్యాన్ని ఆక్రమించేసుకున్నారు. 15 సార్లు వాళ్ళపై దండయాత్ర చేసిన, ఎప్పటికి గెలలే. ఇవి చాటు మాటను బతుకుతున్నా, కొద్ది సైన్యం తయారు చేసుకొని చాటు మాటను బతుకుతున్నా. నేను గెలవడానికి నా సమస్య ఏంది, మరి నేను ఎందుకు గెలుస్తలేను, దాని పరిష్కారం కనుక్కొని వస్తావు, నీకు రుణపడి ఉంటా. సరే, సరే అని చెప్పి బయలుదేరి వెళ్ళంగా పోయేదా నది వస్తుంది. విపరీతం ప్రవహిస్తుంది, ఉధృతం ప్రవహిస్తుంది. ఎక్కడనే కూర్చుంటాడు. కూర్చోగానే ఇక అనుకుంటాడు, ఇక చనిపోతాడు ఇక్కడనే, అంతకంటే ఏమున్నది, ఇక అదృష్ట దేవత దొరుకుతుంది, లేకుంటే చనిపోతా. అదే అట్లనే ఉంటాడు. అంత కూర్చున్న దగ్గరికి చేప వస్తుంది, పక్క కొట్టు దగ్గరికి పెద్ద చేప వస్తుంది. వచ్చి బాటసారి అని చెప్పి చూస్తే అక్కడెక్కడ చూస్తాడు. అక్కడ చూస్తే చేప ఉంటుంది. చేప చెప్పండి అని చెప్పేసి అనగానే, ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అంటే ఇట్లా అదృష్ట దేవత దగ్గరికి వెళ్తున్నా, సింహం కలిసింది, నా పరిస్థితికి ఇది, సింహం కలిసింది, ఇక్కడ బాటసారి కూడా కలిసిండు, చెప్పారు. మరి నాకు కూడా ఒక సమస్య ఉన్నది, తీసుకొస్తావా? నే సమస్య, నాకు ఈ ముక్కు భాగం అంతా కూడా చాలా దూలగా ఉంటుంది, అస్సలు మనసున పట్టదు. అసలు నా జీవితం కూడా దుర్లభమే, అసలు బతికి కూడా వేస్ట్ ఉన్నది. వాళ్ళిద్దరి సమస్యలు ఏందో కానీ అంతకంటే భయంకరమైనటువంటి సమస్య, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా అవకాశం లేకుంటున్నది. నా సమస్యకు పరిష్కారం తీసుకొస్తావా, నేను ఇక్కడ నుంచి అక్కడ దాటిస్తాను అంటారు. సరే, సరే అది ఇక్కడ నుంచి అది దాటిస్తుంది. ఇక మళ్ళీ బయలుదేరుతాడు, మళ్ళీ నడుస్తూ ఉంటాడు, రోజులు గడుస్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటాడు. అది అడవి ఒక 100 ఎకరాలలో అన్ని చెట్లు ఉంటాయి, వనం ఉంటుంది, గార్డెన్. అన్ని రకాల చెట్లు ఉంటాయి. అందులో పెద్ద చెట్లు ఉంటాయి, చిన్నవి ఉంటాయి, చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. ఒక సైడ్ అంతా కూడా మంచి మంచి పచ్చని చెట్లు ఉంటాయి, ఒక సైడ్ అంతా కూడా మొత్తం వాడిపోయిన చెట్లు ఉంటాయి. వాడిపోయినాయి, ఎండిపోయినాయి, కొన్ని చనిచిపోయిన చెట్లు ఉంటాయి, అన్ని అక్కడ వాడిపోయిన చెట్లు ఉంటాయి. అక్కడ ఒక పండు ముసలమ్మ ఏం చేస్తారంటే చేతిలో పండు పట్టుకొని అన్ని చెట్ల నీళ్ళు పోస్తూ ఉంటుంది. ఏ ఏ చెట్ల నీళ్ళు పోస్తుంది, ఏవైతే పచ్చగా ఉన్నాయో, ఏవైతే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో ఆ చెట్ల నీళ్ళు వస్తుంది, మొక్కలకి నీళ్ళు వస్తుంది. కానీ వీటికి ఎండిపోయే చెట్లు ఉన్నాయి కదా, వాటికి ఒక్క దగ్గర కట్టు మరి చూడు నీళ్ళు పోయారు. నేను అడుగుతాడు, అమ్మ ఆగు ముసలమ్మ నువ్వు నీకేమన్నా బుద్ధి ఉన్నదా? ఏవైతే పచ్చగా ఉన్నాయో అవిటికి నీళ్ళు పోతున్నావు, ఇంకా ఎండిపోయే చెట్లు ఉన్నాయి కదా అవన్నీ ఎవరికి పోయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతాడు. ఫస్ట్ పోగానే అదే ఎవరయ్యా అంటే నేను పాఠశాల, నేను అదృష్ట దేవతను వెతుక్కుంటూ వచ్చిన, నా అసలు మీరెవరు, అసలు ఫస్ట్ మొదట మీరెవరు నాకు చెప్పండి అని చెప్పేసి. నేనే అదృష్ట దేవతను అనగానే అంటే నమస్కరిస్తాను. అమ్మ తప్పైంది, అదృష్ట దేవతను అయితే మరి అమ్మ నువ్వు పచ్చని చెట్లకే వస్తున్నావు, మరి ఎండిపోయిన చెట్లకి ఎవరు పోవాలి? ఎండిపోయిన చెట్లు ఎందుకు వస్తాయి, పచ్చని చెట్లకి ఎందుకు వస్తున్నావు? మంచిగా ఉన్నాయి కదా, 4 రోజులు నీళ్ళు వేపడం మంచిగా ఉంటాయి, నువ్వు ఎందుకు ఆ వీటికి వస్తున్నావు, వీటికి ఎందుకు వస్తున్నావు అని చెప్పి అనగానే చిన్న చెప్తుంది, లోకంలో ఎవరైతే మంచిగా పని చేసుకొని బతుకుతారో, పెద్దలకు గౌరవం ఇస్తారో, తల్లిదండ్రులకు పూజిస్తారు, కుటుంబ బాధ్యతలను
వాళ్ళకు చూసుకుంటారు. వాళ్ళ యొక్క చెట్లు ఇవన్నీ వాళ్ళ వాళ్ళకు వాళ్ళు కష్టపడి బతుకుతుర్రు కాబట్టి, వాళ్ళకు నా వంతుగా కొద్దిగా హెల్ప్ చేస్తున్నా. వాళ్ళ కష్టానికి నాది తోడవుతుంది. వాళ్ళు బాగుపడుతున్నారు. మరి ఈళ్ళెవరు? వీళ్ళందరూ కూడా సమాజం మీద బాధ్యత లేనటువంటి వాళ్ళు. కుటుంబం పైన బాధ్యత లేనటువంటి వాళ్ళు. పెద్దలను గౌరవించినటువంటి వాళ్ళు. జులాయిగా తిరిగేటటువంటి వాళ్ళు. పని మీద భక్తి లేనటువంటి వాళ్ళు. ఈళ్ళందరూ కూడా వీళ్ళు. అనగానే మరి నాకు డౌటొస్తది. అమ్మ నా చెట్టేందని చెప్పి పచ్చని చెట్లలో ఉన్నదని చెప్పేసి ఎప్పుడు కూడా అటు పోదు కదా! పచ్చని చెట్లు ఉన్నదని చెప్పి నా చెట్టు అని చెప్పేసి అనగానే వెంటనే తొందరగా తీసుకెళ్తా అని చెప్పి చాలా దూరం తీసుకుపోయి చివరికి ఇగ రేపైతే చచ్చిపోతది చెట్టిగ. కొద్దిగా కొన ప్రాణం ఉంటది. ఇదేనా అని చెట్టు అని చెప్పేసి అంటది. అనగానే వెంటనే ఆమె చేతిలో కుండ ఉంటది కదా! ఆ కుండ తీసుకుంటే టక్కున అంతా లేలేసి దాన్ని పోషిస్తది. అప్పటిదప్పుడు అదృష్ట దేవత, ఆ అదృష్ట దేవత నుంచి వచ్చినటువంటి నీళ్ళు కాబట్టి వెంటనే అవి మొలకెత్తుతాయి. వెంటనే చిగురిస్తది. వెంటనే సరే నాయనా నువ్వు చేసిన తప్పే. అయినప్పటికీ నువ్వు ఇంత దూరం వ్యయ ప్రయాసలు కోర్చి అదృష్ట దేవతను వెతుక్కుంటూ ఇంత కష్టపడొచ్చినావు కాబట్టి ఇది కూడా నీకు కష్టమే. చాలా కష్టపడి వచ్చినవు. చాలా రోజులు ఉపవాసం ఉన్నావు. వచ్చినవు. అదృష్ట దేవత అని చెప్పేసి నన్ను రోజు తలుసుకున్నావు. కాబట్టి సరే. నీ నీ నువ్వు నీచి నువ్వే నీళ్ళు పోసుకున్నావు కాబట్టి నీవు అదృష్టవంతుడు అయిపోయినావు. ఆల్రెడీ అదృష్టవంతుడు అయిపోయినావు. నువ్వు వెళ్ళిపో నాయన అని చెప్పేసి అంట. ఎట్లా చాలా సంతోషమైతది ఇగ. అదృష్ట దేవతను కలిసిన, అదృష్ట దేవత నాకు వరం ఇచ్చింది అని చెప్పేసి బయలుదేరేటోడు మళ్ళీ ఒకసారి ఆగి, సరే సరే అమ్మ నాకు వరం ఇచ్చినవు నాకు కొన్ని 3 సమస్యలున్నాయి. ఈ ముగ్గురు కలిసిర్రు గిబ్బెత్తురు, సింహం కలిసింది, ఒక రాజు కలిసిండు, తర్వాత ఒక చేప కలిసింది. ఈ సమస్యలు అని చెప్పేసి అంటాడు. సమస్య పరిష్కారం కూడా సరే నాయన ఇగ వాళ్ళ సమస్య పరిష్కారం ఇదే అని చెప్పేసి చెప్పి తోలేస్తాడు. ఇంట తోలేమో ధన 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 నడుచుకుంటూ వచ్చేస్తాడు ఇగ. ఫస్ట్ ఎవరు వస్తారు? చేప కలుస్తది. చేప కలగని చేప ఎదురు చూస్తా ఉంటది. అన్ని పనులను పక్కన పెట్టేస్తది. అదృష్టవంతుడు నాకు ఆయన కాన్ఫిడెన్స్‌తోని చూస్తే ఖచ్చితంగా కలుస్తాడు అన్నట్టుండే. ఖచ్చితంగా కలుస్తాడు అని చెప్పేసి చేప పూర్తిగా నమ్మింది. అక్కడనే వెయిట్ చేస్తా ఉన్నది. రామని ఆతృతగా బాటసారి బాటసారి వచ్చినవా? అంత క్షేమమేనా? నా సమస్య పరిష్కారం తీసుకొచ్చినవా? కొద్దిగా చెప్పండి అంటది. సరే సరే చెప్తా. ఉట్టిగా చెప్పా. ఇప్పుడు చెప్పా. నేను ఎక్కడికలా దాటి చెప్తా అంటాడు. సరే సరే ఇక్కడంటే నేను చెప్పేసి దాటిస్తది. దాటగానే చెప్పండి బాటసారి గారు. మీరిప్పుడు అదృష్టవంతులు. మరి అదృష్టవంతులనే పిలాల. లక్కీ పర్సన్ మీరు లక్కీ మ్యాన్. మీరు చెప్పండి నాకు నా యొక్క సమస్య పరిష్కారం ఏందంటే, ఏం లేదట నీకు ముక్కు ప్రాంతంలో ఎప్పుడో ఒకసారి నువ్వు వాటర్ తీసుకునేటప్పుడు అందులో ఏదో తట్టిందట. అది బలంగా ఉన్నదట. దాని మీద ఎవరైనా పంచిస్తే అది బయట పడితే నువ్వు రిలీఫ్ అయిపోతావు అని చెప్పేసంట. మరి ఎవరు లేరు ఇక్కడ. ఎవరు పంచేటోళ్ళు ఎవరున్నారు? నువ్వే. ఒకసారి కొట్టు, గట్టి కొట్టు. అది బయట పడతా వచ్చింది. బయట కొట్టగానే వజ్రం పెద్ద వజ్రం పడతది. వేల కోట్ల విలువైనటువంటి వజ్రం బయట పడతది. చాలా జీవితంలో ఎప్పుడు లేనటువంటి సంతృప్తి వస్తది చేపకు. చాలా సంతోషపడతది. వెంటనే మునిగి అదృష్టవంతుడు గారు మీరు నాకు ఎంతో సాయం చేసిర్రు. మీరు నాకు దేవుడితో సమానం. మీ అంత గొప్పోడు నాకెప్పుడు ప్రపంచంలో ఎవరు కనిపియలేరు. ఇది మీరే తీసుకొని వెళ్ళండి ఈ వజ్రం అంటది. చాలా కోపమొస్తది. ఒక రకంగా చూస్తాడు చేపను. చూసి ఏమనుకుంటున్నావు నువ్వు? పిచ్చిదానా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతావు. నేనెవరినిప్పుడు? అదృష్టవంతుణ్ణి. నువ్విచ్చిన బిచ్చము గది వజ్రం తీసుకొని నేను పోతానా? ఇప్పుడంటే మాట్లాడిన ఇంకోసారి మాట్లాడకు. ఛీ! 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 పో. నా రేంజ్ ఏంది? నీ రేంజ్? ఎక్కువ మాట్లాడకు అని చెప్పేసి దాన్ని తీసుకొని విసిరి పడేస్తాడు. దూరం పోయి పడతది. పడే మళ్ళీ వెనకకు కూడా మరి చూడు ధన నడుచుకుంటూ పోతాడు. పోగానే ఎవరొస్తారు? రాజు వస్తాడు. బాటసారి వచ్చినావా నువ్వు వస్తావని నమ్మకం నాకు కూడా ఉండే. నీకోసమే వెయిట్ చేస్తున్నా, ఎదురు చూస్తున్నా, 1000 కన్నులతోని ఎదురు చూస్తున్నా. మీరొచ్చారు. నాకు సంతోషమైంది. చెప్పండి. నాకు సమస్య పరిష్కారం దొరికిందా? మీ ఆనందం చూస్తే, మీ కళ్ళలో తేజస్సు చూస్తే ఖచ్చితంగా మీకు అదృష్టదేవత కనబడ్డది. నా సమస్య పరిష్కారం ఆగు రాజు ఆగు. కొద్దిగా నేను చాలా కష్టపడొచ్చిన చెప్పడానికి ఓపిక లేదా? ఆగు. ఏంది నీ సమస్య ఏంది? గెలుస్తలేవా? నువ్వు గెలవకపోవడం కారణం అని చెప్పాలనా? నువ్వు రాజు కాదట. రానివట. నీ వేషం తీసేయి అని చెప్పాను. అంటే వెంటనే పరిచయం అయిపోతావు. ఈ యొక్క రహస్యం ఎవ్వరికి తెలియదు.
నువ్వు తెలుసుకొచ్చినావు అంటే ఖచ్చితంగా అదృష్ట దేవత దగ్గరికి వెళ్ళొచ్చినావు అని చెప్పేసి వెంటనే తన యొక్క వేషాన్ని తీసేసి నిజ రూపంలోకి వస్తే చాలా మంచి అందగత్తె. మంచి అందగత్తె. వీడు చూస్తాడు. ఏంటి మరి సమస్య? నిజంగా నేను రానివి. అయితే నువ్వు రానివి గదా! నువ్వు ఎవరైతే మంచి వ్యక్తిని చూసుకొని పెళ్లి చేసుకుంటావో, అప్పుడు నీకు అదృష్టం వస్తది. అప్పటి నుంచి అసలు నువ్వు ఏ యుద్ధం చేసినా ఓడిపోయే సమస్యే ఉండది. లోకమంతా కూడా నీకు పాదాక్రాంతమైతది. నువ్వు నువ్వు మహారాణివై ఎళ్తావు. నిన్ను చేసుకున్నటువంటి వాడు మహారాజుగా ప్రపంచాన్ని ఏలుతాడు అని చెప్పేసి అంటాడు. వెంటనే రాణి ఆలోచిస్తది. అబ్బా! నిజమే. ఇంత గొప్పోడు. అదృష్ట దేవతను కలుసుకున్నాడు. నాకు సమస్య పరిష్కారం తీసుకొచ్చిండు. కాబట్టి వెంటనే మోకరిల్లి, అదృష్టవంతుడు గారు, మరి నన్ను పెళ్లి చేసుకునేటోళ్ళు ఇంకా వేరేవాళ్ళు ఎందుకు? నీకంటే అర్హులు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. మీరే నన్ను పెళ్లి చేసుకోండి. నేను మీకు ధర్మపత్నిగా ఎప్పుడు ఉంటా, మీరే రాజ్యాన్ని పరిపాలించండి. నేను రాణిగా ఉంటాను. మీరు నన్ను పెళ్లి చేసుకోండి అంటాడు. వెంటనే శాపం చూసిన రెండింతల కోపంతో చూస్తాడు. పిచ్చిదానా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడా. ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? నేనా? నేను పెళ్లి చేసుకోవడమా? నీ రేంజ్ నా రేంజ్ ఏంది? ఆఫ్టర్ ఆల్ రానివి. నేను అదృష్టవంతుణ్ణి. ప్రపంచంలో నాకంటే గొప్పవాడు ఉన్నాడా? తెలివి లేదు, తెలివి లేదాను, తెలివి లేని మాటలు మాట్లాడుతావు. ఇంకోసారి మాట్లాడకు. చల్ మూవ్. ఇక వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపో. ఎక్కడసేపు బాగాసేపు ఉండవు, వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పి సెలవు తీసుకొని, నాకు ఏదైతే ఉన్నది, నన్ను నా మీద కోపం వచ్చినా సరే, కానీ నాకు సమస్య పరిష్కారం తీసుకొచ్చినావు, చాలా సంతోషం అని చెప్పేసి నమస్కరించి నీకు రుణపడని చెప్పేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ బయలుదేరుతాడు. దాని వచ్చేస్తాడు. చివరికి వచ్చేవరకంటే ఎవరు ఉంటారు? సింహం ఉంటుంది. సింహం కూడా ఎదురు చూస్తా. నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు, నువ్వు ఎదురు చూస్తావు నా గురించి. ఇద్దరు ఎదురు చూసారు. ఎంత పిచ్చోళ్ళు అంటే ఎదురు చూసారు. చేప అనబడాను అక్కడ. దానికి ముక్కు మొత్తం దూలం ఉండనట. ముక్కు మీద పంచగానే వజ్రం వచ్చి, వజ్రం తీసుకుపో అని చెప్పేసి అన్నది. నేనా? ఏమనుకుంటున్నాను నేను? నేను వజ్రం తీసుకోలే. నా రేంజ్ ఏంది? ఇక వజ్రం తీసి పడేసిన అక్కడ సముద్రంలో షీర్ పడేస్తే దూరం వెళ్ళిపోయింది. వచ్చేసిన మళ్ళీ వచ్చింది. ఎవరు? రాజు వచ్చాడు. రాజు కాదు, చెప్పిన సమస్య పరిష్కారం తీసుకొచ్చి, నన్ను రాజు కాదట, రానివట. నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటే రాజు అవుతావని చెప్పిన, మొత్తం ప్రపంచాన్ని వెళ్తావని చెప్పిన. వెంటనే ఏం చేస్తా? నన్నే పెళ్లి చేసుకోమంటది. పిచ్చింది నేను పెళ్లి చేసుకుంటారా? మరి రానంత మాత్రం నేను చేసుకున్నాను. ఎవరెప్పుడు? అదృష్టవంతుణ్ణి నేను రేంజ్ చేసుకోను చెప్పేసిన. బయలుదేరిన. లాస్ట్ క్వశ్చన్ దగ్గర వచ్చిన, ఈ సమస్య కూడా పరిష్కారం నా దగ్గర ఉన్నది అంటే అని చెప్పేస్తాను. నీకు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా, ఏంటి సమస్య చెప్పండి అని చెప్పేసి, అది కూడా మోకాల మీద కూర్చుండి, చాలా గొప్పవారు మీరు, నాకు తొందరగా చెప్పండి, ఆ సమస్య పరిష్కారం చెప్పండి. ఏం లేదు, ప్రపంచంలో అందరికంటే ఎవడైతే మూర్ఖుడు ఉంటాడో, ఆ మూర్ఖుని విషయం వాడి తల తీసి నువ్వు తినేసావు అనుకో, నీ తలనొప్పి పోతుందట. చూస్తుంది, సింహం ఆలోచిస్తుంది. అవునా? ప్రపంచం మూర్ఖుడు ఎవడు ఉంటాడు? మూర్ఖుడు అంటే ఎవడుంటాడు ప్రపంచంలో మూర్ఖుడు? ఎవరిని వెతకాలా అని ఒక్కసారి ఆలోచిస్తుంది. అసలు అవకాశాలు అనేటువంటి చాలా సందర్భంలో వచ్చి అవకాశాలు వదులుకున్నవాడంతా మూర్ఖుడు ఎవడున్నాడా? ఎవరు లేడు. గొప్ప అవకాశం వచ్చింది. ఏం అవకాశం వచ్చింది అబ్బా? ఇప్పటిదాకా పైసా ఎరకలేదు వాడికి. ఇంటికాడ తల్లిదండ్రులతో తిట్లే, అందరితో తిట్లే. వాడికి అనామకంగా వచ్చినటువంటి అదృష్టం, 1000 కోట్ల విలువైనట్టు వజ్రం వచ్చింది. వజ్రం నట తీసి పడేసిండట. చేపని తిట్టిండట. నానా మాటలు తిట్టిండట. పోనీ అది పోయింది. మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. అవకాశం దాటిపోయింది. మళ్ళీ ఇంకో అవకాశం వచ్చింది. ఏం అవకాశము? అసలు రాజు, ప్రపంచానికే గొప్పోడు అంటే రాజు. ఆ రాజు అయ్యేటువంటి అవకాశం కదా. అది చెప్పింది అదృష్ట దేవత కదా. నీకు ఫుల్ క్లారిటీగా ఉన్నది కదా. రాణిని చేసుకోమన్నది. మళ్ళీ ఆమె విహీనరాలు కాదు. అందగత్తె, ప్రపంచంలో అందగత్తె. అంత అందగత్తెను నేను వరించి పరిణయమాడు, నన్ను పెళ్లి చేసుకోండి అంటే, చిచ్చి 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 మూర్ఖురాలా అని చెప్పేసి ఇల్లు కొట్టేస్తాడు. ఇంతకంటే మూర్ఖుడు ఎప్పుడు ఉంటాడు ప్రపంచంలో? ఎప్పుడు ఉంటాడు? ఇవైనా ఏంటంటే ఆడికంటే వాడికంటే మూర్ఖుడు కాబట్టి నువ్వు తల నొప్పి తక్క కాదు.
తింటే ఎవరు తినాలా? ఈయనే తినాలి. ఈడంతా మూకుడు ఎవడు దొరకడు ప్రపంచంలో అని చెప్పేసి ఊదటం ఒక్కటి జంపులా దుంకి తినేస్తది. అండ్ దట్ స్టోరీస్. ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే అవకాశాలు వస్తాయి. అదృష్టం, 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 అదృష్టం ప్రపంచంలో ఏ ఒక్క గొప్పని తీసుకున్నా గానీ రాత్రికి రాత్రి గొప్పోడైన అటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ కష్టం ఉంటది దాని వెనక. కష్టాన్ని నమ్ముకున్నోడు పైకొస్తాడు. అదృష్టం, అదృష్టం మరి చూసినా సరే ఎవరైనా సరే ఎంత తొందరగా అదృష్టాన్ని నమ్ముకొని, లక్ లీడర్‌ని నమ్ముకొని, ఇంకోటి నమ్ముకొని ఎంత తొందరగా ఎదిగితే అంత తొందర డౌన్ ఫాల్ అయిన వాళ్ళు కూడా చాలా మందున్నారు మనం ప్రపంచంలో చూసినోళ్ళైతే. కాదు గదా! అది గాదు గదా! ప్రతిదానికి కూడా మన కష్టానికి ఆధారపడి ఉంటది. మన కష్టం సొంతంగా నువ్వు కష్టం చేస్తే, నీ కష్టానికి తోడుగా దేవుడనే వ్యక్తి ఉన్నాడు అన్నట్టు నీకు కొద్దిగా నీకు సహాయం చేస్తాడు. నీ కష్టంకు తోడు అందిస్తాడు. నువ్వు ఇంకెదగడానికి అవకాశం ఉంటది. కానీ ఆ కష్టంతోనే అసలు లాభమే లేదు. నేను చేస్తేనే అదృష్టాన్ని నమ్ముకుంటా. నేను తింటా, పంటా అంటే ఎక్కడుంటది? ఇది స్టోరీ. ఎవరికైనా ఇన్‌స్పిరేషన్ అనుకుంటే మనం కష్టపడాల్సిందే, బాగుపడాల్సిందే. థాంక్ యూ.